హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల. నేను మీ లక్ష్మిని. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సండే రోజుదనమాట. చూస్తున్నారు కదా! ఫుల్ వర్షం పడుతుంది. నిన్న ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయిందనమాట. నైట్ నుంచి కంటిన్యూస్‌గా పడుతూనే ఉంది. సో, ఈరోజని కాదులెండి 2 వీక్స్ నుంచి అమ్మాయి బోటి కూర తినాలని అనిపిస్తుంది అంటుంది గానీ, నాకు వండటానికైతే కుదరలేదనమాట. సో అందుకని ఈరోజు మా వారైతే కొంచెం వర్షం తగ్గగానే వెళ్లి తీసుకొచ్చేశారు. కొంచెం అయితే ఫ్రై చేశాను. ఇంకొంచెమేమో టమాటా, ఆనియన్ వేసి వండాను. ఇంకొంచెం గోంగూర వేసి వండాను. ఈ కాగడాలు చూస్తున్నారు కదా! చెట్టుకి వస్తున్నాయి. సో, ఈరోజైతే కొంచెం మాలలాగా కట్టేశాను. పెట్టుకుందాంలే అని అనిపించింది. కొత్తయి ప్రమిదలు తీసుకొద్దామని చెప్పి నేను, అమ్మాయి అయితే ఇద్దరమే ఎళ్ళాము. మార్కెట్ ఎక్కువ దూరం లేదండి. కొంచెం దూరమే కాబట్టి తనని తీసుకెళ్ళాననమాట. సో, పాతవి ఉన్నాయి. బాక్స్‌లో పెట్టున్నాయి. కొత్తయి గూడా ఎప్పటికి ప్రతి సంవత్సరంలో పాతయి ఉన్నా సరే కొత్తయి కొంచెం యాడ్ చేయమని అమ్మ అయితే చెప్తూ ఉంటుంది. సో, అందుకని తీసుకొచ్చాను ఒక డజను. మార్కెట్ అంతా ఫుల్ రష్‌గా ఉంది. అక్కడేం వీడియో తీసుకోలేదు. సో, ఈ చాక్ పీసులు కలర్‌వి అయితే తీసుకున్నాను. బండల మీద వేసిన తర్వాత కొంచెం అలా కలర్ వేద్దామని. సో, ఈ మధ్య అయితే నేను ఈ మార్కెట్‌కి వెళ్ళట్లేదు కాబట్టి, సో, యెల్లో కలరు, రెడ్ కలర్ అయితే మాక్సిమం తీసుకురావట్లేదు. నేను ఎక్కువగా పసుపు, కుంకుమ కాకుండా ముగ్గులో ఈ కలర్సే వేస్తూ ఉంటాను. ఈ మధ్య లేదు కాబట్టి పసుపు, కుంకుమ వేస్తున్నాను. అలాగే వచ్చేటప్పుడైతే ఇంకా బేకరీలో ఇవి తీసుకున్నామనమాట. ఇవొచ్చేసి సేమియా పాకం ఉండలు చూస్తున్నారు కదా! సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక వచ్చి రాగానే అయితే ఇలా ఓపెన్ చేయటం ఆలస్యం తినేసాము. ఇవైతే బన్నులు. ఇవి కూడా చాలా బావుంటాయి. కొంచెం టీలోకి వాటిలో బావుంటుందని తీసుకొచ్చాను. ఇదేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.